గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధ కాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడాను మనం 68 సర్గలు చెప్పుకున్నాం. ఈరోజున 69వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తత్శ్రుత్వా భాషితం తస్య శత్రుఘ్నస్య మహాత్మనః క్రోధమహారయత్ తీవ్రం తిష్ట తిష్టేతి చాబ్రవీత్. లవణాసురుడు శత్రుఘ్నుడి మాటలు విని కోపంతో నిలు నిలు అని పెద్దగా అరిచాడు. పాణౌ పాణిం సనిష్పిప్య దంతాన్ కటకటాయ్యచ. దంతా పళ్ళు కటకట పటపట గురుకుతూనే ఉంటాయి. దంతాన్ కటకటాయ్యచ లవణో రఘుశార్ధులా మాహ్వాయామాస చాసకృత్. తన అరచేతిని ఇంకొక అరచేతితోటి గట్టిగా నలుపుతూ పళ్ళు పటపట కొరుకుతూ రా యుద్ధానికి రా అని ఆ శత్రుఘ్నుడిని మాటి మాటికి ఆహ్వానించాడు. తం బ్రువాణం తథా వాక్యం లవణం ఘోరదర్శనం శత్రుఘ్నో దేవశత్రుఘ్న ఇదం వచనం అబ్రవీత. ఈ విధంగా పలుకుతూ భయంకరంగా కనపడుతున్న ఆ లవణాసురుతోటి శత్రుఘ్నుడు అన్నాడు, శత్రుఘ్నో నా తదా జాతో యదాన్యే నిధితాస్త్వయ తదద్య బాణాభిహతో వ్రజత్వం యమసాధనం. నువ్వు ఇతరుల్ని జయించే నాటికి శత్రుఘ్నుడు అప్పుడు పుట్టల. అందువల్ల ఇప్పుడు నేను వచ్చాను, పుట్టాను, పెద్దవాడినయ్యాను, వచ్చాను. కాబట్టి ఇక నువ్వు యమలోకానికి వెళ్ళవచ్చు. ఋషయోప్యజ్య పాపాత్మాన్మయా త్వాం నిహతన్రణే పశ్యంతు విప్రా విద్వాంసా స్త్రిదశ ఇవ రావణం. పాపాత్ముడా, విద్వాంసులు, ఋషులు, బ్రాహ్మణులందరూ కూడా ఏ విధంగా అయితే రాముడి చేత నా అన్న చేత చంపబడ్డప్పుడు చూచారో అలా ఈరోజు నేను నిన్ను చంపడం చూస్తాను. త్వయి మద్బాణ నిర్దగ్ధే పతితేద్య నిశాచరే పురే జనపదే చాపి క్షేమమేవ భవిష్యతి. ఆ తర్వాత ఆ లవణాసుడు అట్టహాసం చేస్తూ ఒక చెట్టును పీకి పైకెత్తి శత్రుఘ్నుడి యొక్క తల మీద కొట్టాడు. 2 పేజీలు తిరిగింది. త్వయి మద్బాణ నిర్ధక్తే పతిదేజ్య నిశాచరే పురే జనపదే చాపి క్షేమమేవ భవిష్యతి. నిశాచరుడు అయిన నువ్వు ఇప్పుడు నా బాణాల చేత దహింపబడి నేల మీద కూలగా అందరికీ క్షేమం కలుగుతుంది. అటు జనపదాల్లో ఇటు పురాల్లో అన్నిట్లో కూడా. అంటే ఆ రోజుల్లో సంస్కృత గ్రంథాల్లో జనపదాలు అంటే ఇప్పుడు మనం జానపదులు అంటున్నాం కదా, గ్రామాలు అన్నమాట. అదే పుర వీధుల్లో పౌరులు అంటున్నాం కదా. పురాల్లో జనపదాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. నువ్వు చస్తే అజ్జమత్ బాహునిష్క్రాంత శరో వజ్రనిభాన్న ప్రవేక్షతే తే హృదయం పద్మమంచురివార్కజ. నా బాహు నుండి వెలువడిన వజ్రం లాంటి ఈ బాణం సూర్యుడి నుండి వెలువడిన కిరణం పద్మంలో ప్రవేశించినట్లుగా నీ హృదయంలో ప్రవేశిస్తుంది సుమా.
రేపు మనం 8వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.